Hey guys, welcome to Harshita and Veeru YouTube channel. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ బిర్యానీకి నేను యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్ కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కరివేపాకు వేసుకున్నాను. అండ్ కొద్దిగా చిల్లీ టూ టు త్రీ చిల్లీ యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను. లవంగాలు యాడ్ చేసుకొని మళ్ళీ చెక్క యాడ్ చేసుకున్నాను. చెక్క యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ నేను రెడీమేడ్ తీసి పెట్టుకున్నాను. అదే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్. ఇది మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇంకా ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ గీ అందులో కరిగేంత వరకు మనము వేడెక్కేంత వరకు వెయిట్ చేసి ఆఫ్టర్ ఆవాలు మళ్ళీ పలావ్ ఆకు యాడ్ చేసుకున్నాను. పలావ్ ఆకు అయితే వేసుకొని అది బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కూడా అంతే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని చికెన్ని కాసేపు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మళ్ళీ పసుపులో కాసేపు ఉడకనియాలి. ఉడికించిన తర్వాత కర్డ్ కొద్దిగా మళ్ళీ చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని ఉప్పు తగినంతగా వేసుకొని మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ వేసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్ తీసుకొని వేసాను. సో ఇలా మిక్స్ చేసుకొని కాసేపు దాంట్లోనే ఉడకనిచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 4 గ్లాస్ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ రైస్ తీసుకున్నా, అందుకే 4 గ్లాస్ యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ లెమన్ వేసుకున్నాను. లెమన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి అని నేను లెమన్ వేసుకున్నాను. ఓకే, లెమన్ వేసుకొని మిక్స్ చేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే ఇవ్వాలి. 3 విజిల్స్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ రెసిపీ ఈజ్ రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.